ఏం మాట్లాడుతున్నాడో ఒకసారి ఆలోచించేయమని చెప్పేసి మనం చేస్తాం. ఇదేనా సంస్కారం? ఆంధ్రుల సంస్కారం ఇదేనా అని చెప్పేసి నేను ప్రశ్నిస్తా ఉన్నాను. వివేక మృతి విషయం తెలిసి పరవశించా అని చెప్పేసి లోకేష్ మాట్లాడుతున్నామంటే ఎంత కిరాతకంగా ఈ పార్టీ వాళ్ళు ఆలోచిస్తున్నారో ఒకసారి మనం అర్థం చేసుకోవాలని చెప్పేసి మనం చేస్తాం. నేను 70 సంవత్సరాల వయసులో చంద్రబాబు నాయుడు కూడా 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఉండి ఎవరికైనా ఏదైనా ఆపద వస్తే తన ఆపదగా భావించాల్సిన చంద్రబాబు నాయుడు మీరొక్కసారి వివేకానంద రెడ్డి గారి మృతి కోసం పెట్టిన ప్రెస్ మీట్లో ఏ విధంగా ముసిముసి నవ్వుల్ని ఆపుకుంటూ బాధను వ్యక్తం చేయాల్సిన ఒక ముఖ్యమంత్రి ఏదో తన విజయానికి ఏదో ఒక అవకాశం లభించింది అనే ఒక భ్రమలో ఉండి ఏ విధంగా మాట్లాడాడో మీరు విజువల్స్ చూస్తే అర్థమవుతుంది. ఇంత నీచం మనస్తత్వం కలవాడా చంద్రబాబు నాయుడు అని చెప్పేసి భావించాల్సి వస్తుందని చెప్పేసి మనం చేస్తాం. ఎందుకంటే మనకు తెలియని వ్యక్తి కానీ మనకు పరిచయం లేని వ్యక్తి చనిపోయినా కూడా మనం విచారం వ్యక్తం చేస్తాం. ఎవరి మృతి పట్ల కూడా సంతోషాన్ని ఎవరు కూడా మానవత్వం కానీ ఉన్న ఎవరు కూడా సంతోషాన్ని వ్యక్తం చేయరు. కానీ 40 సంవత్సరాల ప్రజా జీవితంలో ఆయనకి రాజశేఖర రెడ్డి గారి కుటుంబంతోనూ వివేకానంద రెడ్డి గారితో కూడా చాలా సంబంధాలు ఉంటాయి. ఎందుకంటే ఆయన పార్లమెంట్ సభ్యుడిగా చేశారు, మంత్రిగా చేశారు, ఎమ్మెల్యేగా చేశారు. కాబట్టి తప్పకుండా ఉంటుంది. ఆయన మృతి పట్ల సానుభూతి వ్యక్తం చేయాల్సిన చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా ముసిముసి నవ్వులు నవ్వి ఏదో ఒక ఆయుధం లభించినట్లు భ్రమకు లోనయ్యి ఆ ఆయుధం ద్వారా నేను మళ్ళీ ముఖ్యమంత్రి కాబోతున్నాననే భావం ఆయనలో ఉంది తప్పితే ఎక్కడ కూడా ఒక ఘోరం జరిగింది, ఆ ఘోరాన్ని ఏ విధంగా మనం ఛేదించాలి, ఎట్లా పట్టుకోవాలి అని చెప్పేసి ఆఫీసుల మీద ఒత్తిడి చేస్తున్నట్టు లేదు.